నమస్తే, వెల్కమ్ టు ఎవెంటి విత్ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేన ఆరాధన, జలపూజ, పుట్టమట్టితో నవధాన్యాలు నాటడంతో పాటుగా స్వస్తిహ వచ్చిన వంటి వైదృశ్య కార్యక్రమాలతో బుధవారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచిన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రగామ శాస్త్ర ప్రకారం జరిపారు. ఇక తొలి పూజల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి, నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిఈఓ భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరు వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చాయి. ఇక జడ్జిలు, న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ద్వారా కోర్టులో తనిఖీలు చేపట్టారు. టెర్రరిస్ట్ నుంచి వచ్చిన మెయిల్ ఐడీనా లేదా ఆకతాయిలు చేస్తుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరింటెండెంట్ గారికి జిల్లా జడ్జి కోర్టు ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ నుంచి ఒక బాంబు ఉంది అని చెప్పి, బాంబు 12 గంటల తర్వాత పేలుతుందని ముందు అందరినీ అలర్ట్ చేయమని చెప్పి వాళ్ళకు సమాచారం రావడంతో ఆ విషయం తెలియడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు అందరికీ బయటకు వస్తున్నాం కోర్టు నుంచి. అది నిజమా కాదా అనేది త్వరలో పోలీసు వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు. బార్ మెంబర్స్గా మేము ఉన్నటువంటి మా బార్ తీసుకున్న చర్య నిమిత్తము మా బార్ సంబంధించిన ప్రతి న్యాయవాది ఎక్కడ ఏమి అనేది విషయం కూడా కొద్దిగా 12 గంటలకు అని చెప్పడం వల్ల 12 గంటల లోపల ఒక ప్రెమిసెస్ అంతా చూసి చేయడం జరిగింది. మాకైతే ఎక్కడ కూడా అగుపడింది లేదు. బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రెమిసెస్లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. 12 గంటల లోపల చేరగలము. ఎందుకంటే మాకు కూడా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటకు రమ్మని చెప్పి కోరడం జరిగింది. అందరూ వచ్చి ఏం చేసేది వచ్చింది. మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరింటెండెంట్ గారికి జిల్లా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయంకు ఆనుకుని ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవణమ్మ మీడియాతో మాట్లాడుతూ కార్యాలయం వెనుక గల ఖాళీ ప్రదేశంలో ఉన్న పనికిరాని పుస్తకాలు, పలు పాత సామాగ్రి నుండి పొగలు వచ్చాయని, వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇక అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు. విషయం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ వెంటనే సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టించాము. సర్క్యూట్ అవడం వల్ల నా పేరు రమణమ్మ. నేను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఉదయం నేను వచ్చిన తర్వాత పొగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది. ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట, చిన్న స్టోర్ అనమాట. అది పాత పుస్తకాలు పాతవన్నీ కూడా పెట్టాము. అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఆ స్టాఫ్ అందరితో ఎలక్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది.
ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏం లేదు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆపేశారు. జస్ట్ అది స్క్రాప్ అదే ఉంది, అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి. థ్యాంక్ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పరిధిలోని గురుకుల కళాశాల విద్యార్థులు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు అని పురుగుల అన్నం పెడుతున్నారంటూ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను అనారోగ్యాలకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ కురుమూర్తి అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపల్ క్షమాపణలు కోరడంతో విద్యార్థులు రోజు పురుగులన్నం తింటున్నాం సార్. ఈ 1 టైం రైస్ పాలినప్పటి నుంచి అందరు ఖాళీ కడుపుతో వండుకుంటున్నాం సార్. ఇప్పుడు 11వ తారీఖు నాడు మీటింగ్ కండక్ట్ చేసిరండి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది ఛాన్సాలే చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారు తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరికైనా కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా ఆర్గనైజ్ చేసింది మేడం, బర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడని పోవాలి సార్? మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే ఒక్క టీచర్ పట్టించుకునే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం నుండి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మోర్చు చేయకుండా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. రాచరిక వ్యవస్థలాగా మళ్లీ నామినేటెడ్ సభ్యుడితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అందుకే బోర్డు సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోతున్నట్లుగా వెల్లడించారు ఎమ్మెల్యే. బాయ్కాట్ చేసి వెళ్లిపోయిన కొద్ది క్షణాల్లోనే ఇక బోర్డు సమావేశానికి వచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ ని నేను బైకాట్ చేయడం అయింది. నిరసనలో భాగంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని ఫైట్ ఉందో, ఈ నామినేటెడ్ సిస్టమ్ కరెక్ట్ కాదని ఏదైతే మేము అజెండా పబ్లిక్ తీసుకున్నారో దాన్ని సపోర్ట్గా పబ్లిక్ అందరూ నిన్న ఎప్పుడైతే బోర్డు మీటింగ్ ఉందని చెప్పారో వెంటనే నాకు చాలా మంది ఫోన్ చేసి పబ్లిక్ అందరూ ఏం చెప్పారంటే ఈ యొక్క బోర్డు మీటింగ్ ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి. ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కు తెలుస్తాట్టు, కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తాట్టు పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ ని రద్దు చేయాలని. దాని భాగంగానే వారికి ఇప్పుడు బోర్డు మీటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరే బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి బైకాట్ చేసి వస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క బోర్డు మీటింగ్ బైకాట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే బోర్డు మీటింగ్ లో కూడా ఎజెండాలో కూడా నామినల్ గా రెగ్యులర్ ప్రాసెస్ లోనే ఏదైతే అజెండాలు ఉన్నదో రెగ్యులరే, పెద్దగా ఇంపార్టెంట్ గా ఉండి దీని. కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేట్ దగ్గర అప్రోచ్ వంతెన, ఉండూరు రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్లుగా వివరించారు.
మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలు పెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఇనెలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదే విలేజెస్లో మనకి పట్టదారు పాస్ పుస్తకాలు రావాల్సి ఉన్నవి. అవి ఏంటంటే మేడపాడు, కాపవరం, వేట్లపాలెం, ఈ వల్లూరుకి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ నెలలోనే ఫస్ట్ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. దగ్గర వల్లూరు గ్రామానికి అయితే 197 అప్లికేషన్లు పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇచ్చేసాము. తర్వాత కాపవరం, మేడపాడు గ్రామాల్లో పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పుడు ప్రింటింగ్కి వెళ్తాయి. ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టదారు పాస్ పుస్తకాలు అప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున ఇస్తుంది. మదనపల్లి బాలిక హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ మీడియాకు వివరించారు. నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్నామని, అయితే పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడని ఆయన చెప్పారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలించారన్నారు. అయితే నిందితుడు కనసానిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ తెలిపారు. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్ లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పాల్గొనడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్ గా పాల్గొన్నాయనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇంత ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఒక రాంగ్ దూరం వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ జరిగింది. యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చూసిన దానిలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకునే వాళ్ళ కేసు చేసాం. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైందని భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరులలో 50 పడకల ఆసుపత్రులను 100 పడకలకు మార్చాలని అసెంబ్లీలో సభ్యులు కోరారు. దీనిపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఆసుపత్రుల ఉన్నతీకరణపై కొత్త పాలసీ రూపొందిస్తున్నామని చెప్పారు. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించినట్లుగా ఆయన చెప్పారు. ఇక మొదటి దశలో ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ మోడల్ కింద 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని మంత్రి వివరించారు. మోటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అవి ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మోటూరు, గుడ్లవల్లేరు, నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటేష్, పాపిశెట్టి రామకృష్ణాలపై పెట్టిన అక్రమ కేసులను
బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని కలవకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేసి బంద్ పాటించారు. ఇక బైక్లతో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కలవకుర్తి ఆర్యవైశ్య మహాసభ నాయకులు, పట్టణంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. జరిగిన మున్సిపల్ ఫలితాల ప్రకారం ఆమన్గల్లో జరిగిన పట్టానాయకు క్లినిక్ మీద జరిగిన దాడికి పరోక్షంగా ఉప్పల వెంకటేష్ గారిని, రాము గారిని బాధితులను చేస్తూ వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం తరఫుకెళ్ళి కోరుతూ పట్టణంలో ర్యాలీగా వారికి సంఘీభావం తెలుపుతూ ఎంఆర్ఓ గారికి పై విధంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. జై వాసవి మాత. ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల వాదనల మధ్య సభను మండలి చైర్మన్ మోషన్ రాజు గురువారంకు వాయిదా వేశారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టారు. అయితే దీనికి మండలి చైర్మన్ అంగీకరించకపోవడంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని హోంమంత్రి అనిత విపక్ష సభ్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ తిరిగి చర్చకు పట్టుబట్టడంతో శాసన మండలిని చైర్మన్ వాయిదా వేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తప్పని అధ్యక్ష. ఒకసారి వినాలి అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవరు అనవొకరు కూర్చొని సాక్షి పేపర్లో రాత్రి రోజు మాట్లాడడం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో నింపుకున్నారని తెలిసింది. ప్లీజ్ ఎల్ఓపి గారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇక పాఠశాలలకు వచ్చిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు విద్యార్థులు గీసిన తన చిత్రాలతో స్వాగతం పలికారు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటాం. మొత్తం అందరూ పిల్లలకి టాబ్లెట్స్ ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా చేయాలి. ముందు ఫోన్ చేసిన తర్వాత ఆ టాబ్లెట్ తీసుకుంటాను ఎలా బాగా చెప్పి కూడా మీకు ఆల్రెడీ డాక్టర్స్ అనుకోవడం చేపడతారు. మిగిలిన ఆ డాక్టర్ వచ్చిన తర్వాత పిల్లలు ఇప్పుడే చెప్పినట్టుగా వాళ్ళ యొక్క అనుభవం చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. వాళ్ళందరూ సరిగ్గా మరి ఏదైతే నా గ్రూప్ని ఒక డ్రా చేసి వాళ్ళు పేపర్ మొత్తం పట్టుకొని మీకు నిజంగా దాంతో పాటు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నంబివానిపేటలో 5 అడుగుల పరమశివుని విగ్రహం ప్రతిష్ఠించారు. జీవీఎంసీ 2వ వార్డులో ఉదయం శ్మశాన వాటికలో పరమశివుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహానికి గ్రామం తరపున 50 మంది భక్తులు వచ్చి శివునికి పాలాభిషేకం, నెయ్యి, విభూది, పసుపు, కుంకుమ, పెరుగులతో అభిషేకం చేశారు. విగ్రహ దాత శ్రీనివాసరావును స్థానిక ప్రజలు కొనియాడారు. మహాదేవ శంభో ఇచ్చాను
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం రాజంపాలెం గిరిజన గ్రామంలో గ్రామ ప్రజలు ఘనంగా పప్పు పండుగలను నిర్వహించారు. తమ వ్యవసాయ పొలాల్లో పండించిన కందిపప్పు, మినపప్పు, బొబ్బర పప్పులను ముందుగా వనదేవతలకు సమర్పించి అనంతరం ఆహారంగా స్వీకరించడం తమ సాంప్రదాయమని గిరిజనులు తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి రాజుల బాబు, గంగాలమ్మ పప్పు పండుగలను ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నామని ఆటపాటలు, వాయిద్యాలు, తాటికల్లు, మేకపోతలతో ఊరేగింపుగా వనదేవత సమక్షంలో పండగ జరుపుకోవడం గిరిజన సంస్కృతిలో భాగమని గ్రామస్తులు వెల్లడించారు. ఆకట్టుకునే వాయిద్యం గిరిజన వాయిద్యం. ఈ వాయిద్యాన్ని కిర్కోడి అనే పేరుతోటి ఈ వాయిద్యం ఉంటుంది. మనం ఈ వాయిద్యాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ ఇది కాబట్టి మేము ఆ పండుగ చేసుకొని ముసల ముక్క చిన్న పెద్ద గోడి దుఃఖందిన కానీ మేము చల్లగా చూడాలని ఆ తల్లికి పోతే బాపనమ్మ తల్లికి వేడుకుంటాం. మాకు ఆరోగ్యం పట్ల కానీ దేని పట్ల కానీ దూడు దుఃఖందరు కానీ మేకమ్మ ముసల ముక్కందరు కానీ చల్లగా చూడమని తల్లికి మేము వేడుకుంటాం. శ్రీకాకుళంలో పిఎస్సిఎస్ ఉద్యోగులకు 2019-2024 వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఏపీ పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద ఏపీ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడంతో ఫిబ్రవరి 16 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జీవో 36 అమలు చేయాలని, 2019-24 పీఆర్సీ ఇవ్వాలని లేదా కనీసం 50% మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. ఇక దీక్షలో జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, 49 సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 18 నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం, పోరాటాలు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు. ఫిబ్రవరి 16వ తేదీ నుండి వారి ఆదేశానుసారము శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద యూనియన్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. మా సమస్యలు తీరే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని. గిరిబుచ్చి రంగనాథ్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్. నేను జేఏసీ నిర్ణయం మేరకు గత 2 మాసాలుగా మేము ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా ఉద్యమాలు చేస్తున్నాము. ప్రభుత్వాన్ని, ఆప్కాబ్ వారిని, అలాగే కమిషనర్ గారిని కూడా ఎన్నో దఫాలుగా మేము అభ్యర్థించాము. మా డిమాండ్లు పరిష్కరించండి అని అభ్యర్థించినప్పటికీ కూడా ఈ రోజు కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించినందున జేఏసీ పిలుపు మేరకు 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణాల సమయంలో ఖాళీ స్థలం పన్నును 50%కి తగ్గిస్తున్నట్లుగా మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. బిల్డర్లను ప్రోత్సహించడం, నిర్మాణ దశలో వ్యయ భారాన్ని తగ్గించేందుకు ఈ మినహాయింపిస్తున్నట్లుగా తెలిపారు. నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఇది వర్తిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ధృవపత్రం జారీ చేసే తేదీ వరకు, లేదా భవనం పూర్తయిన తేదీ వరకు, లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు, లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు, ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ ట్యాక్స్లో 50%ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమతి లేని బిల్డింగ్స్కి వాటికి ఇది వర్తించదు అధ్యక్ష. దీన్ని వేకెంట్ ట్యాక్స్ సంబంధించి 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 199 సెక్షన్లో సబ్సెక్షన్ 3 తర్వాత దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 1965 మున్సిపల్ చట్టం సెక్షన్ 85లోని సబ్సెక్షన్ 4 తర్వాత దీన్ని చేర్చే విధంగా
సభ నుంచి ఐ రిక్వెస్టెడ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్ అధ్యక్ష. అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ధృవపత్రం జారీ చేసే తేదీ వరకు లేదా భవనం పూర్తయిన తేదీ వరకు లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ ట్యాక్స్లో 50%ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమతి లేని బిల్డింగ్స్కి ఎమ్మెల్సీ తలసిల రఘురాంను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బుధవారం ఉదయం రఘురాం తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా తలసిల రఘురాం ఇంటికి వెళ్లి ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.